హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మా గార్డెన్లో మేము వేసిన మెంతుకూర కోయడానికి వెళ్తున్నాను. చూడండి, మీరు కూడా మా గార్డెన్ చూడండి. ఇదిగోండి, మేము మా గార్డెన్లో నాటిన మెంతుకూర. ఇది ఇప్పుడు బాగా వచ్చింది. ఇదిగోండి, ఇలా కోసుకుంటున్నాను. మేమే నాటామండి. ఇది ఓన్గా ఏ మందులు ఎలాంటివి లేకుండా మేము సొంతగా నాటాము. దీనికి ఎలాంటి బయట మందులు వేయలేదు. ఆర్గానిక్ లాగా మేమే పండించాము. చూడండి, ఇలాంటిది మన ఇంట్లో పెంచుకుంటే మనకి చాలా ఆరోగ్యం బాగుంటుంది. చూడండి ఎలా వచ్చేస్తుందో. చూసారు కదా, ఇదండి ఇలా. దీన్ని మనం పప్పులోకి యూస్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఫ్రై కూడా చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా రూట్స్ అనేవి ఏర్పడాయో. చూసారు కదా, ఇలా పట్టుకొని పైన పట్టుకోకండి, ఆకులతో వచ్చేస్తుంది. ఇలా నీట్గా కింద పూల దగ్గర పట్టుకొని లాగండి, బాగుంటుంది. పప్పులోకి యూజ్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. బయట పండించి వాళ్ళు మందులు అవి ఇవి వాడతారు కదా, అలా కాకుండా ఇది మన ఇంట్లోనే వేసుకున్నాము. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. మీరు కూడా యూజ్ చేయండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మన వంటగదిలో ఉన్న వాటితో ఇలా చేసుకోవచ్చండి, చాలా ఈజీ. మీరు కూడా ట్రై చేయండి. ఇలా కోసుకుంటున్నాను. చూడండి ఎంత బాగా, ఒక్క గింజ కూడా వదలకుండా ఎంత బాగా వచ్చాయో. మనం వేసుకునే దాన్ని బట్టి మనకి బాగా వస్తాయండి. మట్టి, ఇసుక, వరి కంపోస్ట్ కరెక్ట్గా చూసుకొని వేసుకోండి. మీకు బాగా ఇంప్రూవ్డ్ కనిపిస్తుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. చూడండి, సగమే కోసానండి, అదే సరిపోతుంది. ఇంకా చాలా ఆకుంది. ఓకే ఎవ్రీవన్, మీరు కూడా ట్రై చేయండి. బాయ్.